హాయ్ ఎవ్రీవన్, ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మా ఇంట్లో వినాయక చవితి ఎట్లా చేసుకుంటున్నామో చూపిస్తాము. పొద్దున్నైతే మా వారు పిల్లలు వెళ్ళి వినాయకుడిని తీసుకొచ్చారు. అందరికీ ఒక మాట అండి, చాలామంది కలర్ వినాయకుడిని పెడుతున్నారు, మట్టి వినాయకుడిని పెట్టుకోండి. మళ్ళీ మనం అది వాటర్లోకి పంపిస్తాం కదా, అదే వాటర్ మళ్ళీ మనం తాగుతాం, దేనికైనా వస్తాయి కాబట్టి కలుషితం అయిపోతాయి. అందుకని మట్టి వినాయకుడిని పెట్టుకోండి. నేనైతే ఈరోజు పొంగలి, రవ కేసరి, పులిహోర, ఉండ్రాళ్ళు వినాయకుడికి ఇష్టం కాబట్టి ఉండ్రాళ్ళు, కుడుములు చేశాను. కాయలు పెట్టి ప్రసాదం పెట్టాను. ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నాను. వినాయకుడి పూజ ఇంట్లోనే ఉందండి. సపోర్ట్ చేస్తారనైతే అనుకుంటున్నాను. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. మా ఇంట్లో అయితే నేనైతే అవి వండానండి ప్రసాదం కింద. మీ ఇంట్లో ఎవరెవరు ఏం చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. డెకరేషన్ అయితే వినాయకుడికి చాలా కష్టపడి చేశానండి. బాగుందో లేదో కూడా చూసి చెప్పండి వినాయకుడిది. సో ఇట్లా అయితే మా ఇంట్లో ఈసారి వినాయక చవితి ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నాం మేము. సో ఇదండి వినాయక చవితి గురించి అయితే చాలామందికి తెలుసు, కానీ చాలామంది తెలిసినా కానీ మట్టి వినాయకుడిని పెట్టకుండా నచ్చిన వినాయకుడిని తీసుకొచ్చి పెడతారు. ఏ వినాయకుడిని పెట్టినా ఒకటే కదండి, పెద్దది పెట్టినా చిన్నది పెట్టినా ఎవరైనా వినాయకుడిలే కదా. సో అయితే అందరూ మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఆ వినాయకుడి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్, సబ్స్క్రైబు మాకు ఎంతో వాల్యుబుల్ అండి. కొంచెం చూసి సపోర్ట్ చేయండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. నమస్తే అండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను.